ఏబిఎన్ ఎఫెక్ట్ తో ఏపీ ఫైబర్ నెట్ లో ప్రక్షాళన మొదలైంది. 500 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తప్పించారు. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని విజిలెన్స్ నివేదికతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించిన ఏపీ ఫైబర్ నెట్ ఈ నెలాఖరుకు మరో 250 మందిని తొలగించేందుకు సంబంధిత ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. వీరికి ఎలాంటి పొడిగింపు ఉండబోదని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్య నేతలు చెప్పిన వారికి ఉద్యోగాలు ఇచ్చినా అప్పటి ఫైబర్ నెట్ యాజమాన్యం అనేక మందికి కార్యాలయాలకు రాకుండానే జీతాలు చెల్లించిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అప్పట్లోనే కథనాలు వచ్చాయి. చివరకు సూర్య ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ నియమించిన వారిని తొలగించేందుకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో వీరిని తొలగించాలని అందులో పేర్కొన్నారు. నుంచి 2024 వరకు వైసీపీకి చెందిన అనేక మందికి ఏపీ ఫైబర్ నెట్ పునరావాస కేంద్రంగా మారింది. కడప జిల్లా పులివెందుల అదే జిల్లాకు చెందిన అనేక మందితో పాటు తాడేపల్లి ప్యాలెస్ లో వారు చెప్పిన వెంటనే క్షణాల్లో ఉద్యోగాలు ఇచ్చేశారు. వీరికి లక్షల్లో జీతాలు చెల్లించారు. అనేక మంది కార్యాలయానికి రాకుండానే కడప జిల్లాలో వైసీపీ నేతల ఇంట్లో పనిచేసిన వారికి కూడా జీతాలు చెల్లించారు. ఒక్కరోజు కూడా ఫైబర్ నెట్ కార్యాలయంలో అడుగుపెట్టని వారికి కూడా కడప జిల్లాలో వారి అకౌంట్లో ప్రతి నెల 1వ తేదీన జమయ్యాయి. ఫైబర్ నెట్ లో అవసరానికి మించి ఉద్యోగులను చేర్చుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కడప జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ నేతల ఇళ్లలో పనిచేసిన వారిని కూడా ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా చేర్చారు. జీతాలకే తడిసి మోపెడు కావడంతో ఏపీ ఫైబర్ నెట్ అప్పుల పాలైంది. 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ ను ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు పునరావాస కేంద్రంగా మార్చింది. ఏపీ ఫైబర్ నెట్ పేరిట వైసీపీ ప్రభుత్వం అప్పులు కూడా చేసింది. ఫైబర్ నెట్ కనెక్షన్లను విస్తరించే కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 12 లక్షలు ఉన్న కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయింది. పైగా సుమారు 2200 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విభాగం విచారణ జరిపి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని కూడా నివేదిక ఇచ్చింది. ఫైబర్ నెట్ లో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక మేరకు అనేక మందిని తొలగించారు. సూర్య ఎంటర్ప్రైజెస్ పేరుతో అవుట్ సోర్సింగ్ లో తీసుకున్న వారిని ఈ నెలాఖరులోపు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వీరు 248 మంది వరకు ఉండగా వీరు కాకుండా మరో 250 మందిని కూడా ఈ నెలాఖరుకు తొలగించేందుకు నోటీసులు ఇచ్చారు. వీరి కాంట్రాక్టు గడువు కూడా నెలాఖరుకు ముగుస్తూ ఉండటంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో పొడిగింపు ఉండబోదని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం గతంలో వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవీ రెడ్డి రాజీనామా చేయగా ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ ను కూడా ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులు లేకుండా చేస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో ఉన్న వైజాగ్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ఉద్యోగుల తొలగింపు వల్ల దాదాపుగా మూతపడే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. కొత్త వారిని నియమించి పాత వారిని తొలగించాలని, దీనివల్ల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.